నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ రీతిగా మీతో దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన కృపలను బట్టి దేవాది దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ హోలీ క్రైస్ట్ టీవీ ఛానల్ ద్వారా ఆత్మీయ సిద్ధపాటు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా యొక్క శుభవందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రస్తుత కాల భయంకర పరిస్థితుల్లో విశ్వాస జీవితంలో క్రైస్తవ పయనములో మనము బహు జాగ్రత్త గల వారమై మన రక్షణ జీవితాన్ని కాపాడుకుంటూ అంతము వరకు పరిగెత్తవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఈ లోకములో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రతిదానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటూ ఉంటాయి. అలాగనే విశ్వాస జీవితానికి కూడా దేవాది దేవుడు కొన్ని నియమ నిబంధనలను ఏర్పరుస్తూ ఉంటున్నాడు. ఆ నియమ నిబంధనలను కలిగినటువంటి వారమై ఆ నిబంధనల నుండి తప్పిపోకుండా మన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా మనము కట్టుకోవాలి. ఎందుకనంటే అలాగూ కట్టుకున్నటువంటి వారు మాత్రమే దేవుని ఎదుట నమ్మకమైనటువంటి వారుగా, ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా, ఆయనిచ్చే ఘనతను పొందుకునేటువంటి వారుగా ఉంటారు అన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అటువంటి సందర్భముతో కూడినటువంటి మాటలే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి మాట్లాడుతూ ఉంటాడు. ఫిలిప్పీ సంఘము అనేక శ్రమలు గుండా వెళుతూ ఉన్నప్పుడు, అనేక ఇబ్బందులను, శోధనలను, సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, ఫిలిప్పీ సంఘము ఎదుర్కొనేటువంటి పరిస్థితులను ఎరిగినటువంటి పౌలు వారిని బలపరుస్తూ వారి యొక్క విశ్వాస జీవితంలో అంతము వరకు పరిగెత్తాలని, దేవుడు వారి జీవితంలో ఆశిస్తున్నటువంటి ఆ లక్షణాలను కలిగినటువంటి వారై ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ తాను ఉన్నప్పుడు మాత్రమే కాక తాను లేనప్పుడు కూడా తమ యొక్క రక్షణ జీవితాన్ని భద్రముగా కట్టుకుంటూ దేవుని మహిమపరిచేటువంటి స్థితిలో వెళ్ళాలని వారికి బోధిస్తూ ఉంటాడు. ఆ మాటలను ఈ దినాన మనము ధ్యానం చేద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు గల మాటలు మనము చదువుతున్నప్పుడు ఆయన ఇలాగూ మాట్లాడుతూ ఉంటాడు. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ స్వంత రక్షణను కొనసాగించుకునుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులనైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అటు జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకముందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును అని చెప్పి రాస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘాన్ని బలపరుస్తూ ఆధ్యాత్మిక జీవితంలో వారు ఎటువంటి లోకములో, ఎటువంటి పరిస్థితుల్లో, ఎంతటి భయంకరమైనటువంటి జీవన పరిణామాలలో ఉంటూ ఉన్నారో ఆ విషయాలను వారికి ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన ఈ నిబంధనలను వారికి బోధిస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు మనకు కూడా వర్తిస్తూ ఉంటాయి. అపోస్తలుడైన పౌలు ఆ రోజున ఫిలిప్పీ సంఘాన్ని ఎలాగూ హెచ్చరిస్తూ విశ్వాస జీవితంలో, క్రైస్తవ విశ్వాస జీవితంలో గల నిబంధనలను ఆయన ఎలాగూ బోధిస్తున్నాడో అదే రీతిగా దేవుని లేఖనాలు మనకి దినాన బోధిస్తూ ఉన్నాయి. కనుక విశ్వాస జీవితంలో మనము నడుస్తూ ఉండగా మన విశ్వాస జీవితము దేవుని నిబంధనలను అనుకరించి నడుస్తూ ఉందో లేదో మనను మనము పరీక్షించుకుంటూ మన యొక్క విశ్వాస పయనాన్ని ముందుకు కొనసాగించడానికి ప్రయాసపడదాం. చూడండి, మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడతాడంటే 12వ వచనంలో ఇలాగంటాడు. ఏమంటూ ఉన్నాడు అని అంటే, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ స్వంత రక్షణను కొనసాగించుకొనుడి అని చెప్పి మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి నిబంధన క్రైస్తవునికి ఏంటంటే మన యొక్క రక్షణ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకొనగలగాలి. మన యొక్క రక్షణ జీవితాన్ని బహు జాగ్రత్తగా కట్టుకొనాలి. ఎందుకంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. ఈ లోకము
ఎటుపోతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. లోకములో సంభవిస్తున్నవి, జరుగుతున్నవి, లోకములో కలుగుతున్నటువంటి విపత్తులను మనము చూస్తూ ఉన్నప్పుడు క్రైస్తవునిగా, విశ్వాసగా ఈ లోకములో మన మనుగడ ఎంత భయంకరముగా ఉంటూ ఉందో మనం ఎరిగినటువంటి వారమై మన విశ్వాస జీవితాన్ని, మన క్రైస్తవ రక్షణ జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకోవాలి. ఆ కట్టుకునేటప్పుడు మనకి ఏముండాలంటే దేవుని యందలి భయము కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ అంటాడు, భయముతోనూ వణుకుతోనూ మీరు విధేయులైనటువంటి పిల్లల వలె దేవుని ఎదుట మీ యొక్క రక్షణ జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకొనమని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు మరొక మాటని ఇక్కడ మాట్లాడతాడు. ఏమంటూ ఉన్నాడంటే, నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాదు, మరీ ఎక్కువగా నేను మీతో లేనటువంటి ఆ సమయాన. దేవుని బిడ్డలారా, నేటి క్రైస్తవ విశ్వాసులు ఎలాగ ఉంటూ ఉన్నారంటే, సేవకుల ముందు ఒకలాగా ఉంటూ ఉంటారు, మందిరములో ఒకలాగా ఉంటూ ఉంటారు, విశ్వాసులు ఎదుట ఒకలాగా ఉంటూ ఉంటారు, బయట లోకములోనికి వచ్చినప్పుడు ఒకలాగా జీవిస్తూ ఉంటారు. అపోస్తలుడైన పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఏమంటూ ఉన్నాడంటే, అటువంటిది కాదు కావలసింది. నిజమైన క్రైస్తవ జీవితం, రక్షణ జీవితాన్ని కొనసాగించేటువంటి జీవితం, దేవుని యందు నీ యొక్క విశ్వాస జీవితంలో ఏమాత్రము కూడా మార్పులు లేకుండా, ఓసరివెల్లి వంటి మార్పులు చెందుతున్నటువంటి బ్రతుకు కాకుండా, పరిస్థితులను బట్టి ఓసరవెల్లి తను ఉన్నటువంటి స్థలమును బట్టి, తను నుంచున్నటువంటి, తను నిలిచినటువంటి ప్రదేశమును బట్టి తన రంగులను మార్చుకుంటూ అది తన యొక్క జీవనాన్ని గడుపుతూ ఉంటుంది. అలాగూ క్రైస్తవునిగా మనం ఉండకూడదు. మనము క్రీస్తును కలిగినటువంటి వారముగా విశ్వాస జీవితములో ప్రారంభించిన మొదటి అడుగు మొదలుకొని మన చివరి అడుగు వరకు కూడా మన రక్షణ జీవితాన్ని బహు జాగ్రత్తగా కట్టుకుంటూ దేవునికి విధేయులైనటువంటి బిడ్డలుగా మనము జీవించగలగాలి. కానీ వేషధారణ కలిగినటువంటి జీవితము దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. ఫిలిప్పీ సంఘం అనేక శ్రమల గుండా వెళుతూ ఉంది, అనేక శోధనలు ఎదుర్కొంటూ ఉంది, అనేక హింసలను ఎదుర్కొంటూ ఉంది. ఆ ఫిలిప్పీ పట్టణంలో కట్టబడిన ఈ సంఘము ఎదుర్కొన్నటువంటి ఆ భయంకర పరిస్థితులను బట్టి అపోస్తలుడైన పౌలు మాట్లాడితే ఏమంటున్నాడంటే, నేను ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ధైర్యపరిచాను, నేను మీతో ఉన్నప్పుడు మిమ్మల్ని బలపరిచున్నాను, నేను మీతో ఉన్నప్పుడు విశ్వాసంలో నడవడానికి నేను ఎంతగానో మీకు దోహదపడ్డాను, నేను మీతో ఉన్నప్పుడు నేను బలపరిచాను. అయితే అప్పుడు మీరు ఎలాగ విశ్వాస జీవితంలో నడిచి ఉన్నారో, ఇప్పుడును నేను మీతో లేని ఈ గడియలలోనూ కూడా అంతకంటే ఎక్కువగా మీ విశ్వాస జీవితంలో మీ రక్షణ జీవితాన్ని కాపాడుకుంటూ దేవునికి విధేయులైనటువంటి బిడ్డలుగా, ఎప్పుడు అంటే మీరెల్లప్పుడూను అని ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఏదో మందిరానికి వచ్చినప్పుడు, ప్రార్థనకు వచ్చినప్పుడు, లేకుంటే దేవుని సేవకులను కలిసినప్పుడు మనము విధేయతను పైన మాటలతో చూపించటం కాదు, కానీ నిత్యము మన జీవనములో దేవుని యందలి విధేయత కలిగినటువంటి వారమై విశ్వాస జీవితములో మనము బహు జాగ్రత్తగా మన జీవితాన్ని కట్టుకొనగలగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగూ మనము దేవునికి విధేయులమై మన రక్షణ జీవితాన్ని భయముతో వణుకుతో కట్టుకోవాలి అని అంటే మనం చేయవలసిన పని ఏంటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రతి ఇష్టాయిష్టములను దేవుని చిత్తమునకు అప్పగించగలగాలి. ఇక్కడ అదే మాట్లాడతాడు. తర్వాత విషయంలోకి వచ్చేలకే ఆయన మాట్లాడితే ఏమంటాడంటే 13వ వచనంలో, ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే అని చెప్పి మాట్లాడుతున్నాడు. మనము ఏదైతే చేయాలని ఆలోచన చేస్తూ ఉంటామో, మన జీవితంలో ఏ నిర్ణయాలైతే తీసుకుంటూ ఉంటామో, ఏ పనిని చేయడానికి మనము పూనుకుంటామో, ఆ ప్రతి ఒక్కటి కూడా దేవుని చిత్తానుగుణముగా జరగగలగాలి. ఎందుకనంటే అది దైవ చిత్తముగా ఉంటే, దేవుని చిత్తానుసారముగా మనము దేవుని కార్యాలు చేయడానికి ఇష్టపడితే కార్యమును ఆయన సఫలపరుస్తాడు అని చెప్పి లేఖనాలు మాట్లాడుతూ ఉంటున్నాయి. అందుకే రెండవదిగా మనం చేయవలసింది ఏంటంటే, మన ఇష్టాయిష్టాలు మన యొక్క కార్యములు అన్నీ కూడా దేవుని చిత్తానుగుణముగా ఉండగలగాలి. దేవుని చిత్తము లేకుండా మనము ఏం చేయాలనుకున్న ఈ లోకములో అది విజయాన్ని పొందుకొనలేదు, సఫలతను చూడలేదు. ఎందుకంటే కార్యమును సిద్ధింప చేయగలిగినటువంటి వాడు ఆయనే, మన ఆలోచన యావత్తును సఫలపరిచేటువంటి వాడు ఆయనే, మన పక్షమున కార్యము జరిగించేటువంటి వాడు ఆయనే, మనల్ని నడిపించేటువంటి వాడు. మన విశ్వాస జీవితంలో మనం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఆయన తన చిత్తానుగుణముగా నడిపిస్తేనే కానీ
అవి సఫలతను చూడలేవు. కనుక ప్రతి క్రైస్తవ విశ్వాసి తన జీవితంలో జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అంటే, దేవుని యందలి భయముతో భక్తితో జీవిస్తూ, దేవునికి లోబడినటువంటి వారమై జీవిస్తూ, విశ్వాస జీవితంలో వేషధారణను విడిచిపెట్టి దేవునికి విధేయులమైనటువంటి బిడ్డలుగా మన పయనాన్ని కొనసాగిస్తూ ఈ లోకంలో మనము సాగిపోతున్నప్పుడు మనము ఏం చేసినప్పటికీ కూడా అది దేవునికి మహిమ కలిగినట్లుగా ఆయన చిత్తానుసారముగా మనము చేయగలిగితే, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సహాయాన్ని చూస్తాం, దేవుని యొక్క అద్భుతాలను మన జీవితంలో చూస్తాం. దేవుడు అద్భుతంగా మన జీవితాన్ని కట్టుతూ మనం తలంచిన ప్రతి కార్యము సఫలమగుట మనము తప్పక చూస్తాము అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ సంఘానికి అది నేర్పిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఇదిగో మీరు ఏం చేయాలనుకున్నప్పటికీ కూడా అది దైవ చిత్తానుసారముగా మీరు చేయండి, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా చేయండి. మీ కార్యమును సఫలము చేసేటువంటి వాడు ఆయనే. నువ్వేం చేయాలనుకున్నప్పటికీ సందేహింపక దేవునిపై ఆనుకొని నీవు దేవుని చిత్తానుగుణముగా నీ అడుగు వేస్తే అది సఫలీకృతముగా ఉంటుంది అన్న విషయాన్ని ఉదయకాలమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, మన యొక్క రక్షణ జీవితాన్ని భయముతో దేవుని ఎదుట మనము జాగ్రత్తగా కట్టుకుంటూ ఉండాలి. రెండవది, మన యొక్క జీవితంలో మనము ఇచ్చయించిన, మనము చేయాలని ఆలోచన చేసిన ప్రతి కార్యము కూడా దైవ చిత్తానుసారముగా ఉండేలాగా మనము చూచుకొనగలాలి. ఎందుకనంటే అలాగ ఉన్నటువంటి వారు తప్పగా దేవునిచే ఆశీర్వదింపబడుతూ ఉంటారు. చూడండి, అబ్రహాము జీవితాన్ని ఆలోచన చేద్దాం, దేవుని చిత్తానుసారముగా అతడు నడుస్తూ ఉన్నాడు. దావీదు జీవితాన్ని ఆలోచన చేద్దాం, దేవుని చిత్తానుసారముగా నడిచినటువంటి వాడు. మోషే జీవితాన్ని ఆలోచన చేద్దాం, దేవుని చిత్తానుసారముగా నడిచినటువంటి వాడు. దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే చేయమని వారికి ఆయన ఆజ్ఞాపించి ఉన్నాడో వాటి ప్రకారముగా వారు చేయొచ్చు. వారు చేయాలనుకున్న ప్రతి కార్యమునకు ముందు దేవుణ్ణి ప్రార్థించి దేవుని యొక్క సహాయమును అందించి నడిచినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని అద్భుతాలను వారు చూడగలిగారు అన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు యెహోషాపాతు అయినటువంటి రాజు కూడా అదే పని చేస్తూ ఉంటాడు. యెహోషాపాతు మీదకి అనేక మంది జనము ఆ రాజ్యములు దండెత్తుకుని వచ్చినప్పుడు యెహోషాపాతుకి ఆ విషయము, ఆ వార్త తెలిసిన వెంటనే ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తూ ఉంటాడు అనంటే దేవుని చిత్తము కొరకై ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. యెహోషాపాతు అలాగూ ప్రార్థన చేసేసరికి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుని చిత్తము కొరకు నేను ఏం చేయాలి అని దేవుని అడుగుతూ ఉన్నప్పుడు అతడు ఆ సైన్యమును ఎదుర్కొనడానికి తన దగ్గర శక్తి చాలక దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, ప్రభువా ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితులు నీ సహాయమును అర్థించి నీ పాదాల చెంత చేరుతూ ఉన్నామని ఇశ్రాయేలీయులను, యెహోషాపాతు రాజును, ఆ దేశపు ప్రధానులను ప్రభు సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేసేసరికి దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యెహోషాపాతు రాజా, ఇశ్రాయేలు ప్రజలారా, యూదా జనాంగమా, మీరు భయపడవలసిన పని లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. మీరు భయపడని అవసరం లేదు, ఎందుకనంటే యుద్ధము చేసేవాడిని నేను కనుక మీరు అక్కడికి వెళ్ళి చూడండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అద్భుతమైన రీతిలో దేవుడు యెహోషాపాతు కానీ తన సైన్యము కానీ యుద్ధము చేసే పని లేకుండా తన మీదకి దండెత్తుకున్న ప్రజలు తమను తాము చంపుకొని చనిపోయేటువంటి పరిస్థితిని అక్కడ ఆయన తీసుకుని వస్తూ ఉంటున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యెహోషాపాతు దైవ చిత్తానుసారముగా దేవుని యొక్క నిర్ణయం కొరకు, దేవుని ప్రణాళిక కొరకు, దేవుని ఉద్దేశం కొరకు, దేవుని యొక్క ఆలోచనల కొరకు తన యొక్క జీవితంలో దేవుని వైపు చూచాడో దేవుని అద్భుతాన్ని చూడగలిగాడు అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. ఇదే నన్ను ఆలోచన చేద్దాం. మనము తలంచిన కార్యములో సఫలీకృతము కాకపోవడానికి కారణం ఏంటంటే దేవుని పైన మనం ఆనుకొనలేకపోవడమే. మనము తలంచినటువంటి కార్యాలు, మనము పూనుకున్నటువంటి పనులలో మనము విజయాన్ని పొందుకొనలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని చిత్తానుసారముగా మనము నడవలేకపోవటం కావచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాను, మన యొక్క ఇష్టాయిష్టాలు కానీ మన కార్యములు కానీ దైవ చిత్తానుసారముగా ఉన్నవో లేదో ఇక్కడ ఆలోచన చేసుకోవాలి. ఎందుకనంటే కార్యసిద్ధి కలుగు చేయవాడు ఆయనే కనుక, కార్యసిద్ధి కలుగు చేసేవాడిని దేవుడు కనుక నీవు నేను ఎలాగ ఉండాలి అని అంటే దేవుని చిత్తానుసారమైనటువంటి కార్యములను, ఆ తలంపులను కలిగినటువంటి వారమై మన జీవితాన్ని కొనసాగించాలి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఇప్పుడు దేవుని బిడ్డలారా. మూడవ విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. మూడవ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఏం చెబుతూ ఉన్నాడు అని అంటే, మనము ఎవరి మధ్య ఉన్నామో ఎరిగి వారికి భిన్నమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని నేర్పిస్తూ ఉంటాడు. 14-15
15 వచనాలు ఇలాగంటాడు, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింజులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక మూడవదిగా ఆయన నేర్పిస్తూ ఉన్న మాట ఏంటంటే, మొదటిగా ఆయన నేర్పిస్తున్నాడు, నీ యొక్క రక్షణ జీవితాన్ని జాగ్రత్తగా భద్రముగా నువ్వు కట్టుకో, విధేయుడైనటువంటి దేవుని బిడవలే అని నేర్పించాడు. రెండవదిగా ఆయన నేర్పిస్తూ ఉన్నాడంటే, నువ్వు తలంచిన ప్రతి కార్యము సఫలీకృతముగునట్లు దేవుని చిత్తానుసారముగా నీ ఇష్టములను నువ్వు దేవునికి అప్పగించమని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక మూడవదిగా వచ్చేసరికి ఆయన ఏమంటూ ఉన్నాడంటే, మనం ఎవరి మధ్య ఉన్నామో ఎరిగి ఉండాలి, అలాగనే వారికి భిన్నమైనటువంటి జీవితాన్ని జీవించగలగాలి. మనం ఎవరి మధ్య ఉన్నాము అని ఇక్కడ ఆలోచన చేస్తే ఆయన మాట్లాడుతాడు, ఏమంటాడంటే, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య ఉన్నారు. మూర్ఖమైనటువంటి వర్గజనము మధ్యలో ఉంటున్నారు. వీళ్ళు ఎటువంటి వారు అంటే మూర్ఖపు స్థితిలో ఉన్నటువంటి వారు, వక్ర మార్గమును వెళుతున్నటువంటి వారు. అంటే దేవుని యందు విధేయత లేకుండా, దేవుని భయము లేకుండా, దేవుని యొక్క లేఖనాలకు ప్రాధాన్యతనివ్వకుండా తమ ఇష్టానుసారంగా లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారు. ఇంకా వీరు ఏం చేసేటువంటి వారు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మాట్లాడుతుంటాడు, వారు నిందలు మోపేటువంటి వారు, వాళ్ళు బురద జల్లేటువంటి వారు, వారు హింసలను చేసేటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారిని వారు అనేక ఇబ్బందులు పెట్టేటువంటి స్వభావము కలిగినటువంటి జనం వీరు. ఇప్పుడు అటువంటి జనము మధ్యలో దేవుని బిడ్డగా, విశ్వాసిగా, క్రైస్తవుడిగా నీ పైనాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉన్నప్పుడు నువ్వు వారికి భిన్నముగా ఉండగలగాలి, నీవు విధేయుడిగా ఉండగలగాలి. వాళ్ళు అవిధేయులుగా ఉంటున్నారు, నీవు విధేయుడిగా ఉండగలగాలి. వారు దేవుని బిడ్డలుగా ఉండలేకపోతున్నారు, నీవు దేవుని బిడ్డగా జీవించగలగాలి. వారు లోక ఆశలతో నిండుకొని, లోకపరమైనటువంటి క్రియలతో నిండుకున్నటువంటి వారు, నీవు లోకమును జయించినటువంటి వానిగా, దేవుని కుమారునిగా నీవు జీవించగలగాలి. ఇక్కడ అదే ఆయన నేర్పిస్తూ ఏమంటున్నాడంటే, ఈ లోకములో ఉన్నటువంటి వారికి భిన్నముగా నీవు జీవించాలి. ఈ లోకంలో ఉన్నటువంటి వారు నీ మీద నిందలు మోపుతూ ఉంటారు, నీ మీద బురద జల్లుతూ ఉంటారు, నీ మీద అనేకమైనటువంటి నేరాలు మోపుతూ ఉంటారు. అయితే నీవెలాగో జీవించాలంటే నిరపరాధినిగాను, నిష్కలంకుడిగాను, అనింజునిగాను, దేవుని కుమారునిగా నీవు జీవించగలగాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ విశ్వాస పయనంలో మనం సాగుతున్నప్పుడు అనేక మంది అనేక రకాలుగా మన గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే నీ జీవితము ఎలాగూ ఉండాలి అని అంటే ఇక్కడ ఆయన మాట్లాడితే అంటాడు, నిరపరాధిని వంటి జీవితము నీకు ఉండాలి. నీ జీవితం ఎలాగ ఉండాలంటే నిష్కల్మషముగా ఉండగలగాలి. నీ జీవితం ఎలాగ ఉండాలంటే అనింజముతో ఉండగలగాలి. నీ జీవితము దేవుని బిడ్డగా నీవు మంచి సాక్ష్యాన్ని కలిగినటువంటి వానిగా నీవు జీవించగలగాలి అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి, తామర పువ్వును మనం ఆలోచన చేస్తే అది బురదలోనే పుడుతూ ఉంది, కానీ దాని మీద బురద ఉండదు. ఇప్పుడు దేవుని బిడ్డరా, అటువంటిది క్రైస్తవ విశ్వాస జీవితం కూడా. ఈ లోకమంతా పాపపు కలంకములతో నిండుకొని ఉంటుంది. ఈ లోకము అంతా కూడా పాపేచ్ఛ క్రియలతో నిండుకొని ఉంటుంది. దేవునికి అయిష్టమైన బురద వంటి జీవితాన్ని కలిగి ఉంటుంది. అయితే ఈ లోకములో నివసిస్తున్నటువంటి నీవు మాత్రము ఆ తామర పువ్వు వలె ఏ బురద కానీ, ఏ మచ్చ కానీ, ఏ కలంకము కానీ, ఏ నింద కానీ లేనటువంటి వానిగా జీవించగలగాలి. అదే ఆయన కోరుకుంటే ఇక్కడ అంటూ ఉన్నాడు, మీరు ఈ లోకములు ఎటువంటి వారి మధ్య ఉన్నారంటే మూర్ఖమైన వక్రజనము మధ్య ఉంటూ ఉన్నారు కనుక ఈ వక్రజనం మీ మీద నిందలు మోపినప్పుడు నీవు నిరపరాధిగా ఉండగలగాలి. ఈ వక్రజనము నీ మీద బురద జల్లుతున్నప్పుడు నిష్కల్మషుడుగా నీవు ఉండగలగాలి. నీ మీద నిందలు మోపుతున్నాడు అనింజుడిగా నీవు ఉండగలగాలి. నీవు దేవుని బిడ్డగా అలాగూ జీవించగలిగితేనే నీ విశ్వాస జీవితానికంటూ ఒక అర్థము ఉంటూ ఉంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అదే నేర్పిస్తున్నాడు ఫిలిప్పీ సంఘానికి. ఏం జరుగుతుంది ఫిలిప్పీ సంఘములో అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులపై అనేకమైనటువంటి శ్రమలు వస్తూ ఉన్నాయి. వాళ్ళ మీద నిందలు మోపుతున్నారు, వాళ్ళ మీద అపరాధములు మోపుతున్నారు, వాళ్ళను గురించి తప్పుగా మాట్లాడుతూ అనేకమైనటువంటి అసహ్యకరమైనటువంటి మాటలతో వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అయితే అపోస్తలుడైన పౌలు వారితో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో ఈ లోకము వక్రజనముతో నిండుకున్నటువంటిది, మూర్ఖపు స్థితిలో ఉన్నటువంటిది. ఈ మూర్ఖ వక్రజనము మధ్యలో నివాసము చేయుచున్నటువంటి మీరు దేవుని పిల్లలగునట్లుగా మీ యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనండి అని చెప్పి
ఆయన హెచ్చరికలను వేస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా అలాగే ఉంటుంది లోకము పాపపు పోకడాలతో నిండుకొని అనేక నిందలను వేస్తూ విశ్వాసులపై అనేక రకాలైనటువంటి దుర్భాషలను వాడుతూ క్రైస్తవ బిడ్డలను హింసిస్తూ క్రైస్తవ బిడ్డలను వారు అన్యాక్రాంతము చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనము ఉంటూ ఉన్నాం. అయితే మనము దేవుని బిడ్డలగునట్లుగా మన ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొని జీవించగలగాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అలాగూ జీవించడానికి ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి చెబుతున్న మాట ఏంటంటే, ఆ జనము మధ్య మీరు అలాగూ జీవించాలి అని అంటే మీరు వాక్యమును చేతపట్టుకుని జీవించగలగాలి. దేవుని కొరకైన జ్యోతుల వలె మీరు వెలుగుతూ దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి స్థితిలో జీవించగలగాలి అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. 4వదిగా అపోస్తలుడైన పౌలు నేర్పిస్తున్న మాట అంటే మన విశ్వాస జీవితము ఆశీర్వాదకరంగా దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి స్థితిలో ఉండగలగాలి. ఇక్కడ చూడండి 16వ వచనంలో అంటాడు, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకముందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును అని చెప్పి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇంత భయంకరమైనటువంటి జనము మధ్యలో మీరు ఎలాగూ ఉంటూ ఉన్నారు, ఎలా మీ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అని అంటే మీరు దేవుని బిడ్డలుగా ఆ విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి దేవుని వాక్యాన్ని చేత పట్టుకోవాలి అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నారు. చూడండి, దేవుని వాక్యమును మీరు వారి మధ్య చేత పట్టుకొని ఏం చేయాలంటే లోకం ముందు జ్యోతుల వలె కనబడుచున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈరోజున మనము ఈ రెంటిని బహు జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని ఈ లోకంలో మనం పయనించాలి. ఎందుకనంటే ఈ లోకాన్ని జయించడానికి మనకు దేవుని శక్తి ఎంతగానో అవసరం అవుతుంది. దేవుడు అనుగ్రహించేటువంటి ఆ బలము పొందుకోవడానికి, ఆత్మీయంగా శక్తివంతులుగా నడవడానికి, ఈ లోకములో ఎదురైన ప్రతి సమస్యను ఎదుర్కొనడానికి దేవుని వాక్యము మనకు కావాలి కనుక ఈ వాక్యము మనల్ని బలపరిచి మనల్ని స్థిరపరిచి మన విశ్వాస జీవితంలో కొడికి కానీ ఎడమ కానీ తొట్టిల్లకుండా దేవుని వైపు చూస్తూ దేవుని గురిగా చేసుకొని పరిగెత్తడానికి ఇది మనకు మూలమవుతూ ఉంది కనుక ఈ వాక్యాన్ని కలిగి జీవించగలగాలి, వాక్యాన్ని చేతపట్టుకుని నడవగలగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది క్రైస్తవులు దేవుని వాక్యానికి ప్రాధాన్యత లేకపోతున్నారు. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేటువంటి లోపు అనేక పనులు చేస్తున్నారు. అనేకమైనటువంటి వారి దినచర్యలు జరిగించడానికి సమయం ఉంటుంది, కానీ దేవుని వాక్యాన్ని చదవడానికి కానీ ధ్యానించడానికి కానీ వినడానికి కానీ వారికి సమయము దొరకకుండా పోతుంది. బిజీ షెడ్యూల్స్. కానీ దేవుని లేఖనాలు చెబుతున్న మాట ఏంటంటే, నీవు ఈ వక్ర జనము మధ్యలో, ఈ భయంకరమైనటువంటి జనము మధ్యలో నివసిస్తూ ఉన్నప్పుడు నీవు బలపరచబడి స్థిరపరచబడి విశ్వాస పయనములో ముందుకు సాగడానికి దేవుని వాక్యము నీకు ఎంతగానో దృక్పథపడుతూ ఉంది కనుక, దేవుని వాక్యము నీకు ఎంతగానో ఆవశ్యకత కలిగి ఉన్నది కనుక, దేవుని వాక్యము నీ జీవితంలో ఉండాలి కనుక ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నీవు దేవుని వాక్యమైనటువంటి ఈ జీవ వాక్యమును చేత పట్టుకొని నీవు లోకంలో పయనించాలి. అలాగే ఈ లోకంలో దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని నీవు పయనిస్తూ ఉన్నప్పుడు నీవు వెలుగుచున్న జ్యోతి వలె అనేకులు వెలిగింపబడినట్లుగా నువ్వు జీవించగలగాలి. దానియేలు గ్రంథంలో ఆయన మాట్లాడుతూ చెబుతూ ఉంటాడు, ఎవరైతే దేవుని కొరకు జీవిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని కొరకు ఆత్మలు రక్షిస్తూ ఉంటారో అటు వారిని దేవుడు ఆకాశమందు వెలుగుచున్న జ్యోతుల వలె ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. దానియేలు గ్రంథంలో చెప్పినట్లుగా ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు, ఏమంటే లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు కనుక మీరు దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతుల వలె మీ పయనాన్ని మీరు కొనసాగించగలగాలి. అనేక మంది వెలిగింపబడినట్లుగా నీవు వెలుగుతూ మండుతున్న జ్యోతి వలె నువ్వు ప్రకాశిస్తూ ఉండాలి తప్ప నువ్వు ఆరిపోయినటువంటి స్థితిలో, నువ్వు దిగజారిపోయినటువంటి స్థితిలో, విశ్వాసంలో పడిపోయినటువంటి స్థితిలో, దేవునిలో ఎదగలేనటువంటి స్థితిలో, వాక్యమును మరచినటువంటి స్థితిలో, దేవునితోటి సహవాసంలో నిలవలేనటువంటి స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే ఈ దినాన ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఈ వక్ర జనం మధ్యలో దేవుని బిడ్డగా నీవు విశ్వాసం ఉన్నట్లు, దేవుని బిడ్డగా నీవు జీవించున్నట్లుగా నీ విశ్వాస జీవితంలో దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని జ్యోతి వలె నీవు
ప్రకాశించాలి. నీవు అలా ప్రకాశించగలిగితేనే కదా దేవుని నామానికి మహిమ వస్తుంది. అలా నీవు ప్రకాశించగలిగితేనే కదా అనేకులు రక్షింపబడడానికి, అనేకులు దేవుని మాటలు నేర్చుకోవడానికి, అనేకులు దేవుని యందలి భయభక్తుల్లోనికి రావడానికి, అనేకులు నీ ద్వారా బలపరచబడడానికి అవకాశం ఉంటుంది. అందుకని అపోస్తలుడైన పౌలు ఈ ఫిలిప్పీ సంఘముతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, ఇదిగో మీ రక్షణను మీరు జాగ్రత్తగా చూచుకొనండి. మీరు దేవునికి విధేయులైనటువంటి బిడ్డలుగా, దేవుని పిల్లలుగా జీవించినారు. భయముతో వణుకుతో, నేను ఉన్నప్పుడే కాదు నేను లేనప్పుడు కూడా మీరు దేవుని యందు విశ్వాసములో సాగుతూ ఉండండి. మీ ఇష్టాలకు తగినట్లుగా కాదు కానీ దేవుని చిత్తానుసారంగా మీ నడవడికను చూచుకొనండి. మీరు ఎవరి మధ్య నివాసం ఉంటూ ఉన్నారో ఆ వక్ర మూర్ఖ జనము వంటి స్వభావము కలిగి ఉండకుండా దేవుని ఎదుట అనింజములుగా, దేవుని ఎదుట నిష్కల్మషులుగా, దేవుని ఎదుట మీరు నిరపరాధులుగా, ఆయన బిడ్డలుగా తగిన సాక్ష్యమును కలిగినటువంటి వారై వాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె ప్రకాశిస్తూ దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి స్థితిలో మీరు జీవించండి అని చెప్పి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘాన్ని హెచ్చరిస్తూ బలపరుస్తూ ఉన్నారు. ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. భయంకర దుర్దినములో మనం ఉంటూ ఉన్నాం. మన ఆత్మీయ జీవిత విశ్వాస మనుగడ ఎలాగూ ఉంటూ ఉంది. దేవుని నిబంధనలను అనుసరిస్తూ దేవునికి లోబడి విధేయత కలిగినటువంటి బిడ్డలుగా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానుసారమైన నడవడిక కలిగినటువంటి బిడ్డలుగా, లోకమునకు భిన్నమైన విశ్వాస జీవితానికి తగినటువంటి దేవుని బిడ్డలు కలిగి ఉండవలసినటువంటి నడవడిక కలిగినటువంటి వారే వాక్యమును ఖడ్గమును చేత పట్టుకొని, ప్రియ దేవుని బిడ్డలారా, జ్యోతుల వలె ఈ లోకములో క్రీస్తు కొరకు వెలిగేటువంటి జీవితము మనము కలిగి ఉంటూ ఉన్నామో లేదో ఆలోచన చేసుకొనాలి. అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు ఫిలిప్పీ సంఘాన్ని. దేవాది దేవుడు ఈ రోజున మనలను హెచ్చరిస్తూ ఉంటున్నాడు, విశ్వాస జీవితములో అంతము వరకు కూడా పరిగెత్తమని. అలాగూ పరిగెత్తున్నట్లుగా మన జీవితాలను పరిశీలన చేసుకుంటూ దేవుని నిబంధనల ప్రకారముగా అంతము వరకు కూడా పరిగెత్తుదాం. దేవుని నామానికి మహిమ కలిగినట్లుగా విశ్వాస జీవితాన్ని కట్టుకుందాం. అతి కృపా కనికరి దీవెనలు దేవుడు మనకు అనుగ్రహించినట్లు తలల వంచి ప్రార్థన చేసుకుందాం. బహున్నతుడైన తండ్రి, గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ రీతిగా నీ మాటలను ధ్యానించి తడిదిగా నా ఆధ్యాత్మిక జీవితాలను పరిశీలించుకుంటూ విశ్వాస జీవితంలో ప్రభువా, ఇదిగో తడి భయంకర దుర్దినములలో ప్రభువా మా ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరుచుకుంటూ నీ కొరకు జీవించేటువంటి దాన్ని ఇస్తున్నా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో నా మాటలు ఆలకించిన ప్రతి బిడ్డను వారి వారి కుటుంబాలను మీరు దీవించండి ప్రభువా. ఇదిగో విశ్వాస జీవితంలో రక్షణ మనుగడలో ప్రభువా ఏ మాత్రము జారిపోకుండా తడి నీకు ఇష్టమైన విధేయత కలిగినటువంటి ప్రభువా, ఇదిగో లోక ఆచారాలతో నిండుకున్నటువంటిది కాక ప్రభువా భిన్నమైన జీవితాన్ని కలిగి వాక్యమును చేత పట్టుకొని ప్రభువా వెలుగుచున్న జ్యోతుల వల్ల నిన్ను మహిమపరిచేటువంటి స్థితిలో నీ బిడ్డలుగా మేము జీవించడానికి నీ కృప నిమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నా. ఆయన బిడ్డల అవసరాలన్నీ కూడా మీరు తీరుస్తూ నీ దీవులతో నీ అందరి నెమ్మది సమాధాన సంతోషములతో మా కుటుంబాలు నిండినట్లుగా నీవు కృపనిచ్చి నడిపించి మహిమ పొందుకనమని యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు నాన్న.